పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవునికి మనం ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మతో సత్యంతో మనము ప్రార్థన చేయాలి. ఆత్మతో సత్యంతో అంటే మన యథార్థతను మనం కాపాడుకుంటూ, మన నీతిని మనం కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవునికి మనం ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. 29వ వచనంలోని, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగను. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? పూర్ణ హృదయంతో మంచి ఆలోచన కలిగే వారికి మనము ఉండాలి. మన యథార్థతను మనం కాపాడుకున్నప్పుడు, మన నీతిని మనం కాపాడుకున్నప్పుడు, మన యొక్క చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలు కానీ, మన యొక్క చేసే యొక్క పనుల్లో కానీ యథార్థత ఉన్నదా లేదా ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మంచి మనసుతో దేవుని అడిగేవారికి మనము ఉండాలి. అంతేగాని నా హృదయంలో కుళ్ళు, స్వార్థం, అసూయ, తొందరపాటు అవన్నీ నా హృదయంలో ఉంచుకొని నా పెదవాళ్ళతో అబద్ధమాడి, నా హృదయంతో అబద్ధమాడి, నా తలంపులో నేను తప్పిపోయి, నా ఇష్టానుసారంగా నేను జీవించి, ఈ లోకానుసారంగా నేను బ్రతుకుతుంటూ ఉండి దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి అనేది జవాబు రాదు. ఎలా చేయాలి అంటే మంచి మనసుతో చేయాలి, యథార్థవంతులుగా ఉండి చేయాలి, పరిశుద్ధతగా ఉండి మనం ప్రార్థన చేయాలి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెతికిన ఎడల వెతకాలి. మంచి మనసుతో మనము వెతకాలి. ఎలా వెతకాలి? నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు మనకి కనపడతాడు. ఎలా కనపడతాడు? వాక్యానుసారంగా కనపడతాడు. దేవుని బిడ్డలారా, దేవుడితో మనం మాట్లాడనే ఆశ కలిగే వారిగా మనం ఉండాలి. అందుకనే మంచి మనసుతో, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ మనము దేవుణ్ణి వెతకాలి. యథార్థతను మనము కాపాడుకుంటూ, మన నీతిని, యథార్థతను మనం కాపాడుకుంటూ పరిశుద్ధంగా దేవునికి మనం ప్రాధేయపడేవారిగా ఉండాలి. ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నువ్వు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. ఆయన మాట వినని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 67వ వచనం చదువుకుందాం. కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకునుచున్నాను. దేవుని బిడ్డలారా, శ్రమ కలుగక మునుపు, మనకు శ్రమ వచ్చిందాక మనము చూడకూడదు, ఉండాలి. శ్రమలు వచ్చిందాక వేచి ఉండి మనము బాధపడే కంటే యథార్థతను మనము కాపాడుకుంటూ శ్రమ రాకమునిపే దేవునికి ముందు మనం ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. మనము యథార్థతను మనము కాపాడుకునేవారిగా మనం ఉండాలి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకునే చున్నాను. దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడే మనము దేవుని తెలుసుకుంటాము, బాధలు వచ్చినప్పుడే దేవుని తెలుసుకుంటాము, బలహీనతలు వచ్చినప్పుడే దేవుని మాటలకు మనము వినడానికి ప్రయత్నం చేసేవారిగా ఉంటాము. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని మాటలు మనం వినకుండా ఈ లోకానుసారంగా, మన ఇష్టానుసారంగా మనం జీవించేవారిగా మనం ఉంటాము. అలానే 71వ వచనం కూడా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండటం నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారం నాణెమ కంటే నీ ధర్మశాస్త్రము నాకు మేలాయను. దేవుని బిడ్డలారా, శ్రమలు పడాలి. శ్రమలు వచ్చినప్పుడే మనము సంతోషంగా ఉండాలి. ఎలా సంతోషంగా ఉంటాము? దేవుని బిడ్డలారా, మన పాపం వల్లనే మనకు శ్రమలు వస్తూ ఉంటాయి. దేవుని మాటలకి మనము ధిక్కరిస్తూ ఉంటాము. దేవుని మాటలు మనం వినకుండా ఇష్టానుసారంగా జీవించేవారిగా ఉంటాము. నేను కట్టడం నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండటం నాకు మేలైన. వేల కొలది వెండి బంగారం నాణ్యం కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. దేవుని బిడ్డలారా, బంగారం ఉండటం కానీ, బంగ్లాలు ఉండటం కానీ, ఆస్తులు ఉండటానికి మనకి ప్రశాంతత అనేది ఉండదు. వచనం కూడా చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము నీయని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును.
నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడను వాటిని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రం వినడం వలన మనకు సంతోషం ఉంటుంది. ఆయన యొక్క మాటలు మనం వినడం వలన మనము బ్రతుకుతాము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, దేవుడు గద్దించినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. ఆ మాటలు నా యొక్క జీవితంలో మార్పు కోసమే వస్తున్నాయని మనము ఏం చేయాలి? ఆయన యొక్క గద్దింపునకు మనము లోబడాలి. దేవుడికి కొద్ది